ఇవాళ టూరిజం మినిస్టర్ గారు, టూరిజం సెక్రటరీ గారు అందరూ కూడా ఈ సమావేశం ఏర్పాటు చూశారు. చాలా సంతోషం. ఇంకేదంటే ఏ ప్రాంతం అయినా అభివృద్ధి చెందాలంటే టూరిజం డెవలప్ చేసినప్పుడే అభివృద్ధి చెందుతుంది. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుందన్న విషయం అందరికీ తెలుసు. అయితే విశాఖపట్నంలో టూరిజం డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి మొత్తం వరకు ఎన్ని అవకాశాలు ఉన్నా గత 5 సంవత్సరాలు టూరిజం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. చేసింది ఏమీ లేదు. వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత ఈ మీటింగ్ ఇంతతో ఆగకుండా రాబోయే 5 సంవత్సరాలు కూడా టూరిజం డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అందుకే నేను మాట్లాడినప్పుడు కూడా దీన్ని పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఎంతసేపు అప్లికేషన్ పెడుతున్నారు, ఇన్వెస్టర్స్ వస్తున్నారు, దాన్ని కొరీలు వేస్తున్నారు. అలా కాకుండా ఎస్ఆర్ నో అప్లికేషన్ పెట్టిన తర్వాత విత్ ఇన్ షార్ట్ టైంలో ఎస్ఆర్ నో చెప్తే టూరిజం డెవలప్ అవుతుంది. టెంపుల్ టూరిజం ఉంది, అవసరమైన బీచ్ ఉంది, తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ టూరిజం కూడా డెవలప్ చేయొచ్చు. మంచి ట్రైబల్ ఏరియా ఉంది, బ్యూటిఫుల్ ఏరియా ఉంది. ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటే లింకప్ చేసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం స్పాట్ విశాఖపట్నం అవుతుందని నమ్మకం నాకైతే ఉంది. అందుకే ఇది ఈ మీటింగ్లో రావాలని ప్రత్యేకంగా ఆచరించాను. నేను మాకు అప్పుడు నార్మల్ చెప్పి అప్పుడే కాదు, మినిస్టర్ గారు కూడా చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. సెక్రటరీ గారు కూడా సీనియర్ సెక్రటరీ వచ్చారు. మేము అందరం కలిసి విశాఖపట్నాన్ని ఒక టూరిజం హబ్గా, ఒక టూరిజం స్పాట్గా డెవలప్ చేయడం కోసం సాయశక్తితో కృషి చేస్తాం. అలాగే మీ మీడియా వాళ్ళు కూడా, మీడియా కూడా అవసరం. ఏదైనా అభివృద్ధి చెందాలని మీడియా కూడా అవసరం, ప్రచారం అవసరం. మీరు కూడా విశాఖపట్నం తాలూకు అందచందాలని, అరకు వ్యాలీ తాలూకు అందచందాలని, మనకున్న అవకాశాలని ప్రజలకు చెప్పి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం మీరు కూడా మీకు సహాయం చేయమని చెప్పి మీ అందరికీ కోరుకున్నాను. అది పొలిటికల్ అవుతుంది. డిమాండ్ ఎవరు చేస్తారండి? మేమెవరు డిమాండ్ చేయడానికి? ప్రజలు నిర్ణయించావా?